సెకండ్ ఇయర్ విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాలు. గుడ్ మార్నింగ్ వాళ్ళకి. ఈరోజు మనం ఎకనామిక్స్లో మనకి సెకండ్ యూనిట్లో జాతీయ ఆదాయం అనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఓకే, ఈ థర్డ్ సెమిస్టర్ ఉన్నటువంటి స్థూలార్థ శాస్త్రము, పేపర్ స్థూల అర్థశాస్త్రం, కాబట్టి స్థూలార్థ శాస్త్రం, జాతీయ ఆదాయం, ఉద్యోగిక దీంట్లో టాపిక్స్ మనకి యూనిట్ 1లో ఏం చెప్పుకుంటాం. యూనిట్ 1 అయిపోయింది. యూనిట్ 2లో జాతీయ ఆదాయం అనే దాంట్లో జాతీయ ఆదాయం, దీంట్లో మనం చెప్పుకునేది జాతీయ ఆదాయం లెక్కల్లో మనకి జాతీయ ఆదాయ లెక్కలు జాతీయ ఆదాయ లెక్కల్లో ఉన్నటువంటి ప్రయోజనం గురించి మనం చెప్పుకుంటాం. ఈరోజు మనం చెప్పుకునేటటువంటి అంశం ఏంటంటే, ఒకటి భారతదేశంలో ఈరోజు మనం నేర్చుకున్నది భారతదేశంలో వ్యవసాయము, భారతదేశంలో వ్యవసాయం, పరపతి వ్యవసాయం, మరియు పరపతికి మూలాధారాల గురించి మనం చెప్పుకుంటాం. భారతదేశంలో వ్యవసాయంలో పరపతికి మూలాధారాలు, ఇందులో భారతదేశ వ్యవసాయంలో మనకి పరపతికి మూలాధారమైనటువంటి అంశాల్లో ఏంటంటే, దేశంలో వ్యవసాయ రంగము ఎక్కువగా వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి వారి మనకి మన దేశంలో ఎక్కువ శాతం అనేది ఉండటం జరుగుతుంది. అయితే ఈ వ్యవసాయ రంగంలో ఎక్కువగా పరపతికి అవసరమైనటువంటిది. ఎందుకంటే వ్యవసాయ రంగం అత్యధికంగా జీవనాధారమైన విధానం. ఈ జీవనాధారం అనేది మనకి భారతదేశంలో ఎక్కువ శాతం 70% ప్రజలందరూ కూడా మనకి వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. 70% వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఏంటంటే వ్యవసాయమే ప్రధానమైనటువంటి కార్యకలాపంగా మన దేశంలో వ్యవసాయమే ప్రధాన కార్యకలాపంగా ఉన్నటువంటి ఒకటి వ్యవసాయమే పరిచయం దీంట్లో ఇంట్రొడక్షన్ ఏంటంటే, మనకి వ్యవసాయమే ప్రధాన కార్యకలాపములుగా ఉన్నది. అయితే రైతులు ఎక్కువ శాతం భారతదేశంలో వ్యవసాయ రంగం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయ రంగమే దేశానికి ప్రగతి. అందువల్ల ఏంటంటే
భారతదేశంలో ఎక్కువ శాతం వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి ఈ వ్యవసాయ రంగంలోకి అవసరమైనటువంటి పరపతి ఏ విధంగా సృష్టించబడుతుంది, పరపతి ఏ విధంగా వస్తుంది, ఈ పరపతి ఏ విధంగా సంపాదించాలి అంటే సహకారం ఏ విధమైనటువంటి సహకారం లేకుండా వ్యవసాయ రంగం ముందంజలోకి వెళ్ళదు. ఎక్కువ శాతం నుండి తనకి ఉన్నటువంటి డబ్బు సరిపోక వడ్డీలు తీసుకోవటం ఇటువంటి చేస్తూ ఉంటారు. అయితే దీంట్లో మనకి ఈ వ్యవసాయంలో ప్రధాన కార్యక్రమంగా ఉన్నటువంటి రైతుల యొక్క సంఖ్య భారతదేశం వ్యవసాయ రంగానికి ప్రగతికి మూలధారం. టోటల్గా ఏంటి మనం చెప్పేది, భారతదేశంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవించేటటువంటి వారు ఎక్కువ శాతం ఉన్నారు. అయితే వీరు 100కి మనకే 70% వరకు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అందువల్ల ఏంటంటే మనకి వ్యవసాయ కార్యకలాపాలు ఎక్కువ దేశానికి ప్రగతి పథంలో సాధించాలంటే వ్యవసాయ రంగమే అత్యధికమైనటువంటి మూలాధారమే ఉంది. అందువల్ల ఈ రంగాన్ని అభివృద్ధి చేస్తే మనకి దేశంలో తలసరి ఆదాయం కానీ జాతీయ ఆదాయం కానీ ఎక్కువ శాతం అభివృద్ధి అనేది జరుగుతుంది. దానివల్ల దీంట్లో మనకు మొట్టమొదటిగా సంస్థాగతం కానీ పరపతికి మూలాధారం. ఇంట్లో మనకి ఏంటంటే అందుకని జాతీయ ఆదాయంలో మనకి వ్యవసాయ రంగం తర్వాత చెప్పుకున్నాం. అయితే జాతీయ ఆదాయ లెక్కల్లో ప్రయోజనాలు, జాతీయ ఆదాయ లెక్కల ప్రయోజనాలు. జాతీయ ఆదాయ లెక్కల ప్రయోజనాలు ఏ సంస్థకైనా సరే ఆధునిక అర్థశాస్త్రంలో సరే అది వ్యవసాయ రంగం గురించి తర్వాత చెప్తున్నాం. ఈరోజు మనం జాతీయ ఆదాయం లెక్కల్లో ప్రయోజనాల గురించి చెప్తాను. జాతీయ ఆదాయంలో మనకి జాతీయ ఆదాయం లెక్కల్లో ఆధునిక అర్థశాస్త్రంలో ఎక్కువగా జాతీయ ఆదాయ లెక్కలు అనేవి ప్రధానమైనటువంటి అంశమైనవి. అయితే ఈ జాతీయ ఆదాయ లెక్కల్లో లేని పక్షంలో లెక్కలు దాన్ని ప్రమాణం. జాతీయ ఆదాయంలో లెక్కలు లేనటువంటి జాతీయ ఆదాయం ఉంటే ఆ దేశం యొక్క ఆర్థిక స్థితి తెలియదు. ఆర్థిక స్థితి ఏ స్థాయిలో ఉంది, ఆర్థిక స్తోమత ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి ఏ విధంగా ఉంది అనేటటువంటి తెలుసుకోవాలంటే జాతీయ ఆదాయంలో లెక్కలు అనేవి జరుగుతుంది. ఆధునిక అర్థశాస్త్ర విశ్లేషణలో పరిచయం ఏంటంటే ఆధునిక అర్థశాస్త్ర విశ్లేషణలో ఆధునిక అర్థశాస్త్ర విశ్లేషణలో జాతీయ ఆదాయం ఆధునిక అర్థశాస్త్ర విశ్లేషణలో జాతీయ ఆదాయం అంచనాలకు దాన్ని మనం లెక్కలు వీరికి ఎంతో ప్రాధాన్యత అనేది ఉంది. ప్రాముఖ్యత ఉంది. జాతీయ ఆదాయ లెక్కల ప్రయోజనాల్లో పరిచయంలో మనకి ఏంటంటే ఆధునిక అర్థశాస్త్ర విశ్లేషణలో జాతీయ ఆదాయ అంచనాలకి లేదా లెక్కలకి ఒక ప్రాముఖ్యత అనేది ఉంది. అయితే
జాతీయ ఆదాయానికి లెక్కలు లేని పక్షంలో లెక్కలు లేకుండా ఉన్నటువంటి ఆ జాతీయ ఆదాయంలో లెక్కలు లేని పక్షంలో దిక్చూసి లేని నావం వంటిది. జాతీయ ఆదాయంలో లెక్కలు లేకపోతే దాన్ని దిక్చూసి లేనటువంటి నావం వంటిది అన్నమాట. జాతీయ ఆదాయంలో లెక్కలు ఉంటేనే మనకి సరైనటువంటి ఆదాయం కరెక్ట్గా ఉన్నటువంటి అంశం అన్నమాట. ఈ జాతీయ ఆదాయం అంచనాలో మొదటగా మనం ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. జాతీయ ఆదాయ జాతీయ ఆదాయ అంచనాల ప్రయోజనాలు. జాతీయ ఆదాయ అంచనాల ప్రయోజనాల్లో మొట్టమొదటి మనకి జీవన ప్రమాణ స్థాయిని కనుగొంటాం. మొట్టమొదటి దీంట్లో జీవన ప్రమాణ స్థాయిని కనుగొంటాం. జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటటువంటి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఏ విధంగా అంచనా వేయాలి అనే దాని గురించి తెలుసుకోవడంలో ఈ లెక్కలు జాతీయ ఆదాయం లెక్కలు తెలుసుకోవడంలో మొట్టమొదటిగా దేని గణాంకాల ద్వారా తీసుకోవాలంట. ఈ ప్రయోజనాల్లో మొదటిది సంస్థాగతమైనటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి ఏ స్థాయిలో ఉన్నదని కనుగొంటాం. ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి ప్రజల జీవన ప్రమాణ స్థాయిని కనుగొంటారు. జీవన ప్రమాణ స్థాయిని కనుగొంటారు. ప్రజల జీవన ప్రమాణ స్థాయిని కనుగొంటారు. జాతీయ ఆదాయ అంచనాల ప్రయోజనాల్లో మొదటిది మనకి ఏంటంటే ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని కనుగొనడం. ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి ఏ విధంగా ఉన్నదని తెలియాలి అంటే మనకి జాతీయ ఆదాయం ఏ విధంగా వస్తుంది. జాతీయ ఆదాయాన్ని ప్రజల యొక్క జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగించినట్లయితే జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగించడంతో తలసరి ఆదాయం వస్తుంది. ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి ఏ విధంగా తెలుసుకోవాలంటే జాతీయ ఆదాయం ఏ స్థాయిలో ఉందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జాతీయ ఆదాయం అంటే అది ఏ విధంగా వస్తుందంటే జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం అనేది వస్తుంది. అయితే దేశంలో తలసరి ఆదాయం అధికంగా ఉంటే ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి అధికంగా ఉన్నట్లు లెక్క అన్నమాట. అయితే ఆర్థికాభివృద్ధి చెందినటువంటి దేశాల్లో తలసరి ఆదాయం జాతీయ ఆదాయం రెండు కూడా అధికమైనటువంటి స్థాయిలో ఉంటేనే అది ఆ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి స్థానంలోకి ఉంచడం. అయితే జాతీయ ఆదాయం యొక్క ప్రయోజనాల్లో మనకు ఏంటంటే ప్రజల జీవన ప్రమాణ స్థాయి కనుక్కుంటాకి ఎక్కువగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వారి యొక్క జీవన ప్రమాణం ఎలా ఉంది అంటే తలసరి ఆదాయం ఎలా ఉంది, దేశ జాతీయ ఆదాయం ఎలా ఉంది అనేటటువంటిది తెలుసుకోవాల్సింది మొదటగా తెలుసుకుంటారు. ఈ తెలుసుకుంటే జీవన ప్రమాణ స్థాయి అత్యధికంగా ఉందనుకోండి ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ పారిశ్రామికంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా అన్ని శాఖల్లోనూ అభివృద్ధిలో ముందంజలో ఉంటే అది ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. తద్వారా ఈ యొక్క జీవన ప్రమాణ స్థాయి ఎక్కువ శాతంలో ఉంది కాబట్టి ఇది యొక్క దేశంలో జాతీయ ఆదాయం మెరుగైన స్థాయిలో ఉందని ఆ యొక్క అంచనాల ప్రకారం దీనివల్ల ఈ ప్రయోజనం ఉంది అనేటటువంటిది తెలియజేస్తారన్నమాట.
యొక్క ఈ ప్రయోజనాల్లో మొట్టమొదటి మనం నేర్చుకున్నది ఏంటంటే జీవన ప్రమాణ స్థాయిని కనుక్కోవటం. జీవన ప్రమాణ స్థాయి ఏ విధంగా కనుక్కుంటారని చెప్పాను కదా. జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. తలసరి ఆదాయం ఎక్కువ ఉంటే ఆ దేశంలో ప్రజలంతా కూడా జీవన ప్రమాణ స్థాయి మెరుగైన స్థాయిలో ఉన్నట్టు. ఈ విధంగా ఉన్నటువంటిది దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉన్నట్టు. ఈ విధంగా మనకి జాతీయ ఆదాయం ప్రకారం మనకి ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని అంచనా వేస్తూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ రెండవది, దీంట్లోనే మనకి రెండవ పాయింట్ ఆర్థిక వ్యవస్థ పోకడలు తెలుసుకోవాలి. దీంట్లో రెండవ పాయింట్ ఏంటి? ఆర్థిక వ్యవస్థ పోకడలు. ఆర్థిక వ్యవస్థ పోకడలు తెలుసుకుంటారు. మొట్టమొదటి ప్రయత్నం ఏం చెప్పాను? జీవన ప్రమాణ స్థాయి, ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి కనుగొనటకి. రెండోది ఆర్థిక వ్యవస్థ యొక్క పోకడలు తెలుసుకుంటకు. మూడు, వివిధ రంగాల్లో ఉత్పత్తి తెలియజేస్తుంది. వివిధ రంగాల్లో ఉత్పత్తిని తెలియజేస్తుంది. వివిధ రంగాల్లో ఉత్పత్తిని తెలియజేస్తుంది. నెక్స్ట్ తర్వాత నాలుగోది వివిధ వర్గాల మధ్య ఆదాయ పంపిణీని తెలుసుకోవచ్చు. ఆదాయ పంపిణీని తెలుసుకోవచ్చు. వివిధ వర్గాల మధ్య ఆదాయ పంపిణీని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత సరైన ఆర్థిక విధానాన్ని రూపొందించటం అవసరం. ఐదోది సరైన ఆర్థిక విధానాలను రూపొందించటం అవసరం. సరైన ఆర్థిక విధానాలను రూపొందించడం అనేది అవసరమైనది. నెక్స్ట్ తర్వాత ఆర్థిక ప్రణాళిక రచనకు వాటి అమలుపరచుటకు వాటిని అమలు చేయడానికి వాటి లక్ష్యాలని ఏ విధంగా సాధిస్తున్నాయి అనేది తెలుసుకోవటం. వాటి లక్ష్యాలు ఈ విధంగా మనకి ఆర్థిక విధానం ఇంకా అనేకమైనవి ఉన్నాయి. అంటే ఏంటంటే మొదటిగా మనం నేర్చుకున్నది ఏంటంటే మొదటిగా ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి ఏ విధంగా ఉన్నదనేది తెలుసుకున్నాం. తర్వాత ఆర్థిక వ్యవస్థలో పోకడలని తెలుసుకుంటాయి. ఆర్థిక వ్యవస్థలో పోకడలను తెలుసుకోవడం అంటే మన యొక్క దేశంలో కానీ అన్ని దేశాలైనా సరే ఎక్కడైనా ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి వ్యత్యాసాలని, ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా ఉంది, ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి ఏ విధంగా ఉంది,
ఆర్థికంగా ముందంజలో ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ యొక్క జాతీయ లెక్కలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే ఏంటంటే ఆర్థిక వ్యవస్థ పనితీరు తెలుసుకోవడానికి ఆర్థిక అభివృద్ధిలో ఉందా లేకపోతే ఆ యొక్క ఆర్థిక స్థాయి వెనుకంజలో ఉందా అనేది తెలుసుకోవటం కూడా ముఖ్యమైనది అవసరమైనది. ప్రధానంగా ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో పోకడలు అని అంటే ఆర్థిక వ్యవస్థలో ముందంజలో ఉండటానికి ప్రణాళిక ప్రకారం అయినటువంటి ప్రణాళిక ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం అమలు జరుగుతున్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి, దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి చెందుతుందా లేదని తెలుసుకోవడానికి, ఇంకా వారి యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి ఏ స్థాయిలో ఉంటుందని తెలుసుకోవడానికి, ఇంకా వారికి ఏ విధానం అయితే అమల్లో ఉంటుంది, వారికి ఏ విధమైనటువంటి ప్రణాళికలు వేస్తే అత్యధిక స్థాయిలో ఉంటుంది, ఆర్థిక అభివృద్ధి చెందడానికి ఏవైనా ఆటంకాలు ఉన్నాయా అటువంటివి తెలుసుకుని వ్యవస్థలో ఏ విధమైన లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేయడానికి వాటిని తెలుసుకోవడానికి ఈ యొక్క జాతీయ ఆదాయ లెక్కలు అనేవి ఉపయోగపడుతుంది. ఆర్థిక అభివృద్ధికి చెందటానికి ఏవైనా నిరోధకాలు ఉన్నాయా, ఇంకా ఈ వ్యవస్థను ముందుకు తీసుకురావాలంటే ఏ విధమైన ప్రణాళికలు ఏర్పాటు చేయాలి, ముందంజలో ఉంటారు దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి ముందంజలో పెట్టాలంటే ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అనేటటువంటి అనేది కూడా ఈ యొక్క వ్యవస్థలో బాగా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే ఆర్థిక వ్యవస్థ పనితీరు తెలుసుకుంటుంది. మొదటిగా ఆర్థిక వ్యవస్థ పనితీరు అనేది తెలుసుకుంటుంది. ఆర్థిక అభివృద్ధి చెందుతున్నది ఏంటి తెలుసుకోవడానికి, ముఖ్యంగా ఆర్థిక వృద్ధి రేటు ఏ విధంగా ఉందనేది కూడా తెలుసుకోవడానికి, ఆర్థిక అభివృద్ధి చెందుతుందా లేదని తెలుసుకోవడానికి, ఆర్థిక వృద్ధి రేటు ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికి, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఏమైనా అవసరమైనవి ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి, ఈ యొక్క అభివృద్ధి స్థాయిని సాధించాలంటే ఏ విధమైనటువంటి నిర్ణయాలు, ఏ విధమైనటువంటి అంశాల్లో ముందంజలో ఉండాలి అనేది తెలుసుకోవడానికి వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది, ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది అనేది తెలుసుకుంటూ ఉంటుందన్నమాట. ఇది ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ యొక్క పోకడలు తెలుసుకుని దాన్ని జాతీయ ఆదాయ లెక్కల్లోకి ఈ విధంగా తెలుసుకోవడం వలన జాతీయ ఆదాయ లెక్కల్లోకి ప్రయోజనాలు అనేవి జరుగుతుంది. నెక్స్ట్ వివిధ రంగాల్లో ఉత్పత్తిని తెలియజేస్తుంది. ఇంకా ఈ విధంగా ఏంటంటే ఉత్పత్తిలో వివిధ రంగాల్లో ఉత్పత్తులను తెలియజేస్తుంది. ఏ వ్యవస్థ అయినా సరే పారిశ్రామిక రంగంగా కానీ వ్యవసాయ రంగంలో కానీ ఇంకా అనేక రంగాల్లో ఉత్పత్తులు ఏ స్థాయిలో ఉన్నాయి, మంచి ఉత్పత్తి చేస్తున్నారా, వారికి మార్కెటింగ్ ఎలా ఉంది, గిట్టుబాటు ధర ఎలా ఉంది, నాణ్యమైన వస్తువులు లేకపోతే అది ఆదాయం రానటువంటి నాసిరక వస్తువులను పండిస్తున్నారా అనేది తెలుసుకోవటం, ఇంకా వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి మెలుకువలను తెలియజేయడానికి, ఇంకా ఈ విధంగా అన్ని రంగాల్లో ఉత్పత్తి అయినటువంటి వస్తువులకి ఏ విధమైన మార్కెటింగ్ జరుగుతుంది అనేది తెలుసుకుని ఆదాయం అధిక స్థాయిలో వస్తుందా లేదనేది తెలుసుకుంటూ ఉంటుంది. ఈ యొక్క వివిధ రంగాల్లో ఏ విధమైనటువంటి లోటుపాట్లు ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. వ్యవసాయ రంగం, పరిశ్రమలు, వాణిజ్యం, ఇంకా వివిధ రంగాల్లో ఉత్పత్తి ఎలా జరుగుతుంది అనేది తెలుసుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఆయా దేశాల్లో ఏ రంగంలో ప్రాధాన్యత సాధిస్తుందో అనేది కూడా తెలుసుకుంటూ ఉంటుంది. వివిధ రంగాల్లో ఏ విధమైనటువంటి ఉత్పత్తి సాధించడం అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి, జాతీయ ఆదాయం పెంచడానికి, ఇంకా వారికి మెరుగైన జీవితంలో వారి యొక్క జీవన విధానం కొనసాగడానికి రంగాలు వ్యవస్థాపకులు ఎంచుకున్నటువంటి రంగంలో వృద్ధి సాధిస్తున్నారా లేదని తెలుసుకోవడానికి ఈ యొక్క జాతీయ ఆదాయ లెక్కలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ తర్వాత మనకి వివిధ వర్గాల మధ్య ఆదాయం పంపిణీ తెలుసుకోవడం. వివిధ రంగాల మధ్య ఆదాయ పంపిణీ తెలుసుకోవడం అంటే ఇప్పుడు సపోజ్ మనకి అన్ని రంగాల్లో కూడా మనకి ఉన్నటువంటిది బాటకము, వేతనము, ఇంకా లాభం, ఇంకా వడ్డీ
ఇవన్నింటినీ కలిపితే మనకి జాతీయ ఆదాయం అనేది వస్తుంది. అయితే ఈ విధంగా ఈ జాతీయ ఆదాయంలో ఏ విధమైనటువంటి ఏ నిష్పత్తిలో ఏ వర్గానికి ఎంతెంత పంపిణీ అవుతుంది అనేది తెలుసుకుంటూ ఉంటుంది. ఏ రంగంలో ఎంత ఉత్పత్తి అయినది తెలుసుకుంటే మనకి ఈ యొక్క రంగాల్లో ఈ ఆదాయ వర్గాలు అనేవి ఏ రంగానికి ఎంత కేటాయిస్తున్నారనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. సపోజ్ ఇప్పుడు ఒక మన ప్రణాళిక వ్యవస్థ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సిద్ధం చేసిన తర్వాత దాన్ని ఏ రాష్ట్రానికి ఎంత ఇస్తుంది, తర్వాత రాష్ట్రానికి ఇచ్చినటువంటి వాటా ఇంత, తర్వాత రాష్ట్రాలకు బడ్జెట్ ప్రకారం ఇచ్చినటువంటి అమౌంట్ని ఏ రంగంలో ఎంత కేటాయించారనేది ఒక యుద్ధ ప్రాతిపదికన ఆ యొక్క అమలు చేయడం అనేది జరుగుతుందన్నమాట. విద్యా వ్యవస్థలకి, ఇంకా వ్యవసాయ రంగానికి, పారిశ్రామికవేత్తలకి, పరిశ్రమలకి, అనేక రంగాలకి ఏ విధంగా ఈ యొక్క ఆదాయం అనేది పంపిణీ అవుతుంది తెలుస్తుంది. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఉన్నటువంటిది ఏ రంగాలంటే వ్యవసాయ రంగంలోనికి ఎక్కువ శాతం పంపిణీ అవుతుందా లేదా, పారిశ్రామిక రంగానికి ఎంత అవుతుంది, ఇంకా అనేక రంగాలకి ఏ విధంగా ఈ యొక్క ఆదాయం అనేది పంపిణీ అవుతుందనేది తెలుసుకుంటూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆదాయ అసమానతలు కూడా వస్తూ ఉండే అంటారు. అంటే కేటాయించినటువంటి రంగానికి ఈ యొక్క ఆదాయం అనేది పెడుతుందా లేదనేది కూడా ఈ జాతీయ ఆదాయ లెక్కల్లో తెలుస్తుంది. ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తులకి అవసరమైన రైతుకి ఇంతనే రైతుకి కొంత అమౌంట్ని కేటాయిస్తుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నడుస్తున్నది ఏంటంటే రైతు భరోసా అని, ఇంకా వ్యవసాయ ఉత్పత్తులని, ఇంకా నూతన వంగడాలని, ఇంకా సబ్సిడీ ద్వారాగా యొక్క బరకాలని, వ్యవసాయ ఉత్పత్తులకు అవసరమైనటువంటి మేలు రకమైన వంగడాలు ఇవ్వటం, రసాయనిక ఎరువులని, ఇంకా మంచి అధిక దిగుబడి సాధించేటటువంటి వాటిని ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇవన్నీ దేని గురించి ఇస్తున్నారంటే వ్యవసాయ రంగానికి ఇచ్చినటువంటి వాటా ద్వారా నడుస్తుంది. అంటే ఏంటంటే ఏ రంగాలకి ఎంత వాటా, ఎంత ఆదాయం పంపిణీ అవుతుంది, కరెక్ట్గా పంపిణీ అవుతుందా లేదా అనేది ఈ జాతీయ ఆదాయ లెక్కల ద్వారాగా తెలుస్తుంది. విద్యారంగానికి ఎంత ఖర్చు పెట్టారు, అలాగే వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకి ఏ రంగానికి ఎంత అనేది ఈ యొక్క ఏ నిష్పత్తుల్లో ఆదాయాన్ని ఖర్చు పెడుతున్నారు అనేది ఈ జాతీయ ఆదాయ లెక్కల వల్ల తెలుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా లెక్కలు లేకపోతే వెంటనే నిధులు అనేవి దుర్వినియోగం అవుతూ జరుగుతుంది. నిధులు దుర్వినియోగంగా ఎక్కువ వ్యయాలు చేయడం అనేది జరగకుండా ఉండడానికి కరెక్ట్గా ఈ యొక్క జాతీయ ఆదాయ లెక్కల ద్వారా ఒక క్రమమైన పద్ధతిలో ఆదాయ పంపిణీ అనేది జరుగుతుంది. ఒకవేళ లెక్కలు లేని పక్షంలో నిధులు దుర్వినియోగం అనేవి జరుగుతుంది. అందువలన వివిధ రంగాలకి ఏ విధంగా పంపిణీ చేయాలి ఆదాయం అనే దాని గురించి ఈ జాతీయ ఆదాయ లెక్కలో మనకి ప్రయోజనకరంగా జాతీయ ఆదాయ లెక్కల ద్వారా ప్రయోజనకరం జరుగుతూ ఉండదు. నెక్స్ట్ తర్వాత మనకి సరి అయిన ఆర్థిక విధానాన్ని రూపొందించడం అవసరం. సరైన ఆర్థిక విధానాన్ని రూపొందించడం అవసరం. సరైన ఆర్థిక విధానాలంటే మనకి ఒక ప్రణాళిక ప్రకారం ఈ యొక్క మనకి ప్రణాళిక ప్రకారం ఒక నిధిని అనేది కేటాయించడం అనేది చేస్తుంటారు. ఈ ఆర్థిక విధానాలు కేటాయించినటువంటి శాఖకి వెళుతున్నాయా లేదా అనేది తెలుసుకుంటూ కూడా ఎంతో అవసరమైనటువంటి పరిస్థితి అంటారు. కేటాయించిన శాఖలకు వెళ్ళి తద్వారా ప్రణాళికాబద్ధంగా కేటాయించినటువంటి ఆదాయం వారికి చేరుతుందా లేదా అనేటటువంటిది కూడా చూడటం జరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి చెందడానికి ఎక్కువగా అనేక రకాలైనటువంటి ఆర్థిక విధానాలని ప్రభుత్వము చేపడుతూ ఉంటుంది. ఈ ఆర్థిక విధానాల్లో ఎక్కువగా మనకి ఒక రంగానికి సంబంధించింది కాదు. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకి కూడా ఈ యొక్క ఆర్థిక విధానాలు వర్తించడం అనేది జరుగుతుంది.
ఏ దేశం వెనుకబడితనం ఉందో, ఏ రాష్ట్రం వెనుకబడితనం ఉందో ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల్ని కేటాయించడం జరుగుతుంది. సపోజ్ ఒక రాష్ట్రుడు మనకి ఏపీ ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది. అయితే దాన్ని విడిపోయిన తర్వాత ఈ యొక్క ఏపీకి అధిక నిధులు అనేవి అవసరం అవుతుంటాయి. ఈ విధంగా ఎందుకంటే రాష్ట్రాలు విడిపోయినప్పుడు కొంత ఆర్థికంగా సంక్షోభంలో పడుతూ ఉంటుంది. ఈ ఆర్థిక సంక్షోభంలో పడటం వల్ల ఏ విధంగా మనకి ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వచ్చినటువంటి నిధుల్లో ఎక్కువ శాతం ఆర్థికంగా వెనుకబాటుగా ఉన్నటువంటి యొక్క రాష్ట్రాలకి ఇస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే ముందందులో దేశంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు జరగడం లేదు కాబట్టి దీనికి పెద్ద మొత్తంలో కేటాయించాలి, ఆదాయం దీనికి కేటాయించాలి అనేటటువంటి నిబంధనల్ని పెడుతుంది. ఆర్థిక విధానాలు సరిగా లేవనుకోండి, ఆ దేశం కానీ ఆ రాష్ట్రాలు కానీ ఏవి కూడా ఆర్థిక అభివృద్ధి చెందలేవు. ఏ దేశమైనప్పటికీ కూడా ఏ దేశమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఆర్థిక విధానాలు సక్రమైన పద్ధతిలో అమలవుతూ ఉండాలి. సక్రమైన పద్ధతిలో అమలు లేకపోతే నిధులు దురుపయోగం అయిపోతూ ఉంటాయి. తద్వారా రాష్ట్రాలకు వెళ్ళవలసిన రాష్ట్రాలకు వెళ్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి పంపిణీ కూడా సక్రమంగా జరగకపోవటం, కేంద్రంలో ఈ యొక్క పార్లమెంట్లో ఆమోదం పొందినటువంటి బిల్లు ప్రకారం అదంతా కూడా మనకి ఉన్నటువంటి బడ్జెట్ ప్రకారం ఆదాయ లెక్కలన్నీ సక్రమంగా జరగలేదనుకోండి, ఆ దేశం ఆర్థిక అభివృద్ధి చెందదు. ఎందుచేతంటే నిధులు ఎక్కువ శాతం దుర్యోగం కాకుండా ఉండటానికి ఈ లెక్కలు అనేవి చేయటం అనేది జరుగుతుంది. సంవత్సరాంతం వరకు ఎంత ఆదాయం వచ్చింది, ఆ ఆదాయం ప్రకారం మనకి ఎంత బడ్జెట్ కేటాయించారు, ఈ బడ్జెట్ ఏ రాష్ట్రాలకు ఎంత ఇచ్చారు, ఇంకా ఈ విధంగా మనకి ఆ రాష్ట్రాలు ఏ విధంగా ఖర్చు పెట్టి ఏ శాఖల మీద ఖర్చు పెట్టి ఇంకా ఏ స్థాయిలో ఈ విధానాలని అమలవుతున్నాయి, సక్రమైన పద్ధతిలో అమలవుతున్నాయా లేదనేది తెలుసుకుని తద్వారా మంచి ఆర్థిక స్తోమతని ఆర్థికంగా వెనుకబడటం లేకుండా ఉండటానికి అనేది యొక్క సరైన ఆర్థిక విధానాల వల్ల అమలు చేయడం సరైన ఆర్థిక విధానాలు అమలు చేయడం వల్ల మనకి ఎక్కువ ప్రయోజనం అనేది ఉంటుందన్నమాట. సరైన ఆర్థిక విధానాలని జరుగుతున్నా లేదో చూడదనుకోండి, జాతీయ లెక్కల ద్వారా సరైన ఆర్థిక విధానాలు అమలవుతున్నాయో చూడకపోతే అక్కడ సంక్షోభం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ తర్వాత ఆర్థిక ప్రణాళిక రచనకు వాటి అమలుకి వాటి లక్ష్యాలు. అంటే ఏంటంటే ప్రణాళికలు సక్రమమైన పద్ధతిలో అమలు అవుతున్నాయా లేదా, అయితే నిర్ణయించినటువంటి ఏ లక్ష్యాల కోసం అయితే నిర్ణయం చేశారో ప్రణాళికని ఆ ప్రకారం అమలవుతున్నాయో లేదో చూస్తుంది. ఇలా చూడటం వలన ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకవేళ ఏ విధంగా అమలవుతుందనేది చూడని పక్షంలో అప్పుడు అక్కడ ఏ దేశమైనా సరే నిర్ణయించినటువంటి ప్రణాళికల ప్రకారం అమలు కాకపోతే అది వెంటనే ఆర్థిక సంక్షోభంలోకి వెనుకబడటంలోకి వెళ్ళిపోతుంది. అయితే ప్రణాళికలు ఏ విధంగా రచిస్తున్నారు, ప్రణాళికలు ఏ విధంగా సిద్ధపరుస్తున్నారు అనేది కూడా తెలుసుకుంటుంది. తర్వాత అమలు చేసినటువంటి ప్రణాళికలు సక్రమైన పద్ధతులు అమలవుతున్నాయో లేదని తెలుసుకుంటుంది. ఇంకా అన్డెవలప్మెంట్గా ఉన్నటువంటి రాష్ట్రాలకి ఎంత కేటాయించింది అనేది కూడా తెలుసుకుంటుంది. సక్రమైన పద్ధతిలో ప్రణాళికలు అమలవుతున్నాయా లేదా దుర్వినియోగం అవుతున్నాయా, స్టేట్లోనా లేదా మన అసలు దేశంలోనేనా అనేది మొత్తం అనేది తెలుసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇది ప్రణాళిక కాబట్టి ముఖ్యంగా వెనుకబడిన దేశాల్లో ప్రణాళికలు అమలు జరగబడుతూ ఉంటాయన్నమాట. అయితే ఏంటంటే ఈ వెనుకబడిన దేశాలకు ఎక్కువగా ప్రణాళిక వేస్తారు. ఆ ప్రణాళికల ప్రకారం యొక్క అమలు అవుతుందా లేదనేది చూసుకోవటం కూడా జరుగుతుంది. ఒకవేళ ఈ జనాభా లెక్కలు ఈ యొక్క జాతీయ ఆదాయ లెక్కలు చేయని పక్షంలో ప్రణాళికలు కూడా సక్రమైన పద్ధతులు అమలు కావు. అందువల్ల ఏంటంటే జాతీయ ఆదాయ లెక్కలు చేయటం వలన ఈ యొక్క లక్ష్యాలకి ఏ విధంగా ప్రణాళిక రచన ఎలా జరుగుతుంది, వాటిని ఏ విధంగా అమలు చేస్తున్నారు, వాటికి ఏ విధమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి అనేది తెలుసుకుంటూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ తర్వాత మనకి
సో తర్వాత మనకి ఇంకేంటంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి. ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఏ విధంగా ఉంది? ప్రజల యొక్క కొనుగోలు శక్తి, ప్రజల కొనుగోలు శక్తి ఎంత అనేది తెలుసుకుంటుంది. ఇంకా వినియోగం పెట్టుబడి పొదుపు స్థాయి ఏ విధంగా ఉందో తెలుస్తుంది. వినియోగం పొదుపు ప్రజల కొనుగోలు శక్తిని తెలియజేస్తుంది. ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఎంతవరకు ఉంది అనేది తెలుసుకుంటుంది. తర్వాత వినియోగం పొదుపు పెట్టుబడి ఇంకా వినియోగము పొదుపు పెట్టుబడి ఇది ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుంటుంది. ఇది ఏ విధంగా ఏ స్థాయిలో ఉంటుంది అనేది తెలుసుకుంటూ ఏ స్థాయిలో ఉంది అనేది తెలుసుకుంటుంది. సో ఈ విధంగా మనకి జాతీయ ఆదాయంలో లెక్కలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంతకీ మనం ఏమేమి తెలుసుకున్నాం? జాతీయ ఆదాయ లెక్కలు తెలుసుకోవాలంటే జాతీయ ఆదాయంలో లెక్కలు తెలుసుకోవాలంటే మనకి మొదటిగా ఏం చెప్పారు మీకు పరిచయంలో? జాతీయ ఆదాయము లెక్కలు లేదే నావలేని దిక్చూచలేని లాభం ఉంటుంది. ఏ దేశంలో అయినా సరే ఆర్థిక వ్యవస్థలో లెక్కలు ప్రయోజనాలు తెలుసుకోకుండా ఏ వ్యవస్థ ముందుకనేది వెళ్ళదు. జాతీయ ఆదాయం లెక్కించని పక్షంలో అటువంటి దేశం దిక్చూచలేని నావ వంటిది. ఏ వ్యవస్థకైనా సరే మనకి వ్యవస్థని లెక్క అనేది కడుతూ ఉండాలన్నమాట. లెక్కలు లేకుండా ఏ ప్రయోజనం అనేది జరగదు. మనకి జాతీయ ఆదాయం లెక్కల్లో ఎక్కువ శాతం లెక్కలు జరగని పక్షంలో అది ముందుకి వెళ్ళదన్నమాట. దీంట్లో మనం ఏమి నేర్చుకున్నాం? ఒకటి ప్రయోజనాల్లో జాతీయ ఆదాయం లెక్కల్లో ప్రయోజనాలు ఒకటి ఏం నేర్చుకున్నాం? ఆర్థికంగా మెరుగుపడతనంగా ఉందా లేదని తెలుసుకుంటాం. తర్వాత ఆర్థిక వ్యవస్థలో పోకళ్ళు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం. తర్వాత ఇంకా ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఏ విధంగా ఉందో తెలుసుకున్నాం. ఇంకా ఏమి నేర్చుకున్నాం? ఒక ప్రణాళికల ప్రకారం ఏ విధంగా అమలు అవుతున్నాయి అనేది తెలుసుకున్నాం. ఈ విధమైనటువంటి ప్రయోజనాలు జాతీయ ఆదాయం లెక్కలు కట్టడం వల్ల మనకి అనేకమైనటువంటి ప్రయోజనాలు అనేవి ఉన్నాయన్నమాట. ఇంకా ఇంకే ఉన్నాయి? జాతీయ లెక్కలు చేయటం వల్ల ఏ విధమైన ప్రయోజనాలు ఉన్నాయి? వినియోగము పొదుపు పెట్టుబడి ఏ స్థాయిలో ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. వినియోగం అంటే మనకి వినియోగదారుడు ఎంతవరకు తను వ్యయం చేస్తున్నాడు అనేది తెలుసుకుంటాడు. తర్వాత తనకు వచ్చేటటువంటి ఆదాయాన్ని ఎంత పొదుపు చేస్తున్నాడు అనేది తెలుసుకుంటాడు. తర్వాత అంతేకాకుండా తనకి ఉన్నటువంటి పెట్టుబడిని ఏ స్థాయిలో ఉపయోగిస్తున్నాడు అనేది తెలుసుకుంటుంటాడు. ఇంకా ప్రతి ద్రవ్యోల్బణం కూడా ఉంటుంది. ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉంటుంది? ప్రతి ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉంటుంది? తనకి దేశం ద్వారాగా ఎంత లబ్ధి పొందుతున్నాడు అనేది కూడా తెలుసుకుంటూ ఉంటాడు. ఈ విధమైనటువంటి ప్రయోజనాలు ఎక్కువ శాతం మనకి జాతీయ లెక్కల వల్ల ఉన్నాయన్నమాట. నెక్స్ట్ తర్వాత భవిష్యత్తులో వివిధ రంగాల్లో జరగబోయే భవిష్యత్తులో వివిధ రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి అనేది సాధిస్తుంది అనేది తెలుసుకోవడం. వివిధ రంగాల్లో అభివృద్ధి భవిష్యత్తులో వివిధ రంగాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి అనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం అనేది కలుగుతుందన్నమాట. తద్వారా మనకి ఆర్థికాభివృద్ధి సాధిస్తుంది. ఏంటంటే జాతీయ ఆదాయంలో లెక్కలు లేని పక్షంలో ఆ వ్యవస్థ ముందుకనేది వెళ్ళదు.